ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు పొలిటికల్ ప్రకంపనలు రేపుతున్నాయి. సుమోటోగా కేసును టేకప్ చేయాలని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అయితే ఈ అంశానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు జనసేన అధికార ప్రతినిధి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. ఎమ్మెల్యే టార్గెట్ గా వైసీపీ అభిమానులు పెడుతున్న పోస్టులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై సుమోటోగా కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత వరదు కళ్యాణి. ఈ ప్రభుత్వానికి నమ్మి ఎంతమంది మహిళలు ఓట్లేశారు, ప్రజలు ఓట్లేశారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఈ విషయంలో సుమోటోగా మీరు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే అతన్ని జనసేన నుంచి సస్పెండ్ చేయాలి, ఈ ఎమ్మెల్యేగా కూడా సస్పెండ్ చేయాలి, కేసు పెట్టాలి. ఈ మహిళకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బాధితురాలకు అండగా నిలబడుతుంది. ఇప్పటికి అన్ని సందర్భాల్లో కూడా బాధితులకు మా పార్టీ అండగా ఉంది, సపోర్టుగా వాళ్ళ తరపున మేము నిలబడడం జరిగింది. ఈ బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరము కూడా మా పార్టీ, మా మహిళా విభాగము, మా జగనన్నతో సహా అందరం కూడా ఈ మహిళకు వెన్నుదన్నుగా ఉంటాము, ఆమెకు సపోర్టుగా ఉంటాము. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి దుర్మార్గుడైన ఎమ్మెల్యేకి శిక్షించాల్సిందిగా కోరుకుంటాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూతో పార్టీకి సంబంధం లేదన్నారు జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర. ఎమ్మెల్యేపై ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. డీప్ ఫేక్ వీడియోల వెనుక కుట్రను త్వరలోనే బయటపెడతామన్నారు. అస్సలు పార్టీకి ఈ విషయానికి సంబంధం లేదండి, జీరో. గోరంట్ల మాధవ్ గుడ్డలిప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు అండి. ఎందుకంటే పార్టీకి చూస్తారు ఇది ఒక చిన్న ఇష్యూ, ఇదేదో ఇన్స్టాలో వచ్చినప్పుడు అది కూడా నిరూపించండి. అతను ఒక 27-28 సంవత్సరాల యువకుడు, పెళ్లిగాని యువకుడు. ఎవరెవరిని మోసం చేశారో చెప్పండి సార్. మీకు ఒక భర్త ఉన్నాడు, ఒక బిడ్డ ఉన్నాడు, నేను మోసపోయినానండి అంటే నీ వృత్తే మోసం చేయడానికి వచ్చావు. అన్ని ఫోన్ హిస్టరీ అన్నీ తీస్తున్నావు, ఎవరు వెనకలు ఉన్నారు ఏమని. ఇప్పుడు నువ్వు కోడూరు రావచ్చు కదా, ఛానల్ తిరిగేది ఎందుకు? ఎఫ్ఐఆర్లు ఉన్నాయని కోడూరు రాకున్నావు. బిఎన్ఎస్ యాక్ట్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఆమె ఎఫ్ఐఆర్లు పంపిస్తాను, మీకు ఉన్నాయి నా దగ్గర, మీకు టీవీ9కి ఇస్తాను. ఇప్పుడు కోడూరులో ఉన్న 2 జర్నలిస్ట్ని కొట్టిన దాంట్లో, మా ఎమ్మెల్యే గారు మదర్ బుక్ పెట్టిన దాంట్లో ఏమేమి సెక్షన్లతో కేసు బుక్ అయినా చూడండి. ఆ బుక్ అయిన తర్వాత ఈ నాటకాలు ఆడతాను. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై తీవ్రంగానే స్పందించింది. చైర్పర్సన్ రాయపాటి శైలజ సదరు మహిళతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. మహిళల గౌరవానికి, భద్రతకు భంగం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించబోమన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో అరవ శ్రీధర్ పై ఆరోపణల ఎపిసోడ్ పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఉమెన్ కమిషన్ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇక ఈ ఇష్యూలో ఎలాంటి ట్విస్టులుంటాయి అన్నది చర్చనీయాంశంగా మారింది.